మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక కుటిలమైన రాజకీయంతో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్స్తో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని టీడీపీ నాయకులు బుక్కే విశ్వనాథ్ నాయక్ శ్రీకాంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపై కనీస గౌరవం లేకుండా అనరాని మాటలు అనిపించి ప్రజలను రెచ్చగొట్టి దాని ద్వారా రాజకీయం చేయటం సిగ్గుచేటని అన్నారు. అన్నమయ్య జిల్లా ప్రజల ఆత్మఘోష ర్యాలీ పేరుతో వైసీపీ శ్రేణులు డీజేలతో ఆనందోత్సాహాల నడుమ డాన్సులు వేసుకుంటూ సంబరాలు చేసుకుని మీడియా ముందు ఏమో బాధపడుతూ మాట్లాడటం ఇంతకన్నా నీచమైన రాజకీయం మరొకటి లేదని అన్నారు. జిల్లా కేంద్రం తరలిపోతుందని ముందే తెలిసి ఉంటే మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒక్కరోజు కూడా ఎందుకు ఆందోళన చేపట్టలేదో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఎంత నీచానికైనా దిగజారటం సిగ్గుచేటని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, దగ్గరలో వైకాపా అల్లరి మోకలకు ప్రజలే బుద్ధి చెప్తారని బుక్కే విశ్వనాథ్ నాయక్ అన్నారు. రాష్ట్ర కేబినెట్లోనే ఎప్పుడైతే అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రం మదనపల్లికి తరలిస్తున్నారనేటువంటి విషయం తెలిసిన మరుక్షణంలోనే గౌరవ యువ నాయకులు మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కన్నీటి పర్వంతమై క్యాబినెట్ మీటింగ్లోనే భావోద్వేగానికి గురై మా ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం, మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాకు జిల్లా తప్పనిసరిగా ఉండాలి సార్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చి కన్నీటి పర్వంతమై రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద మనసుతో క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తికి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దూకుడుగా ఉన్నటువంటి యువకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ విధంగా దీన్ని అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ఒక అస్త్రం దొరికింది. రాష్ట్రమంతా ఆయన పైన విరుచుకుపడండి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా తాడేపల్లి కార్యాలయంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆయన పైన అనేక రకాలుగా ముసలి కన్నీరు కారుస్తారనడం, మోసం చేశారనడం, జిల్లా కోసం మంత్రి పదవిని తీసుకున్నాడని మాట్లాడడం సిగ్గుచేటంటే కనీసం మహిళలను కూడా చూడకుండా, ఆడబిడ్డలను కూడా చూడకుండా కుటుంబ సభ్యులను సైతం అసత్యంగా అన్యాయంగా సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని విచ్చలవిడిగా మాట్లాడేటువంటి ద్వంద్వ వైఖరి మానుకోవాలి. విమర్శ చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శ చేయాలి, స్వాగతిస్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా కుటుంబ సభ్యుల పేర్లతోటి కుటుంబ సభ్యులు మహిళలను కూడా చూడకుండా ఇంత అన్యాయంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం. జిల్లా పోయిందనేటువంటి బాధ మీకు ఎంత ఉందో అంతకన్నా రెట్టింపుగా మాకు అదే బాధ ఉంది. విధి లేని పరిస్థితుల్లో మనమందరం కూడా ఈరోజు బాధపడుతున్నాం. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జిల్లా పోతుందనే విషయం నాకు 2 నెలల కిందటమే తెలుసు అని మాట్లాడినారు. అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు, జిల్లా పోతుందనే విషయం మీకు 2 నెలల కిందట తెలిసినప్పుడే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక అఖిలపక్ష కమిటీ వేసుకొని జిల్లా వెళ్ళిపోతుంది స్వామి, రండి కూర్చుందాం, ఏకతాటి పైన ఒక అభిప్రాయం చేసుకొని గౌరవప్రదంగా ముందుకు పోదామని ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మీరు ఆ రోజు ధర్నాలు ర్యాలీలు చేయలేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము చెప్తున్నాం, నిన్న రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నమయ్య ఆత్మఘోష అనే పేరుతోటి ఒక ర్యాలీ చేసినారు. డీజేలు పెట్టుకొని బ్రహ్మాండంగా డీజేలతో స్టెప్పులు వేసుకుంటూ, ఆడుకుంటూ, నవ్వుకుంటూ, చిందులు వేసుకుంటూ పురవీధులలో మీరు చేసినటువంటి ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగదు. ఎస్, పాత్రికేయ సమావేశంలో ఏమో ఆయనేమో చాలా బాధగా దీనంగా ఈ జిల్లాను నేనే కాపాడాడని చెప్పి మాట్లాడతాం. పాత్రికేయులు లేనప్పుడేమో పార్టీ కార్యాలయం దగ్గర మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాం, చూడండి ఒకసారి. ఎంత బ్రహ్మాండమైనటువంటి నవ్వు, ఎంత ఆనందం అంటే పైకి ఏమో మీరు బాధపడినట్టు నటించాలా, లోపల మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో నాకు చాలా అన్యాయం జరిగిందని చెప్పే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి మంచిది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, జిల్లా అభివృద్ధి సార్ మేము స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఇది వరకు జరిగినటువంటి అన్నమయ్య కలెక్టరేట్ గురుకులం ఆడబిడ్డలది, ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ ఆడబిడ్డలది,
ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిధులతో కట్టినటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టల్ కలెక్టరేట్ కార్యాలయం, పక్కన ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయం ఎవరిది? పాలిటెక్నిక్ కళాశాల, పాలిటెక్నిక్ హాస్టల్. పేద విద్యార్థులు ఈరోజు ఎక్కడైతే వృత్తి విద్య నైపుణ్య కోర్సులు పెట్టుకొని తద్వారా వాళ్ళు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో హాస్టల్ పెడితే దాన్ని ఎస్పీ కార్యాలయం చేసేసినాం. పక్కన ఉన్నటువంటి రాజంపేట రోడ్లో ఉర్దూ కళాశాలను సైతం ఉర్దూ కళాశాల ఆడబిడ్డలకు ఆ కళాశాలను వాళ్ళకు అప్పగించకుండా ఈరోజు వివిధ పద్ధతులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకున్నాం. పక్కన ఉన్నటువంటి టీటీసీ హాస్టల్, అదే 4 కులాల దగ్గర నుండి టీటీ హాస్టల్ దాన్ని మున్సిపల్ పార్క్ చేస్తున్నావు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేయటువంటి కుట్ర కాదా? నేను ఒకటే శ్రీకాంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి మీకు నిధులు నియామకాలు దాదాపు రాచరికంలో కట్టుకున్నట్టుగా గాలివీడు రింగ్ రోడ్డు దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ యొక్క కార్యాలయాన్ని కట్టుకున్నారే.